షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. డే 38 అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అండ్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఒక పొజిషన్ని కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు హోల్డ్ చేయటం అండి. ఇంట్రాడే ట్రేడింగ్ లాగా ప్రతిరోజు ఎగ్జిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్వింగ్ ట్రేడర్స్ సాధారణంగా మీడియం టర్మ్ ట్రెండ్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ చిన్న చిన్న ప్రైస్ మూవ్మెంట్ కంటే పెద్ద స్వింగ్స్ని టార్గెట్ చేస్తారు. అందుకే స్వింగ్ ట్రేడింగ్లో సరైన టైం ఫ్రేమ్ అనాలిసిస్ చాలా ముఖ్యమైనదండి. సరైన ట్రెండ్ని గుర్తిస్తే తక్కువ ట్రేడ్స్లోనే మంచి రిటర్న్స్ మనకి వస్తాయండి. దానికోసం మనం చేయాల్సిన పని ఏంటి అంటే దీంట్లో కామన్ టైం ఫ్రేమ్ గురించి తెలుసుకోవాలి. మొదట డైలీ చార్ట్స్, ఇది ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండోది వీక్లీ టైం ఫ్రేమ్స్ చూడాలా. మూడోది 4 hours టైం ఫ్రేమ్ చూడాలండి. అండ్ ఈ ట్రేడ్ సెటప్ను గుర్తించడానికి సహాయపడుతుంది. అండ్ 1 hour చార్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎంట్రీ మరియు ఎగ్జిట్ టైమింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఈ 3 టైం ఫ్రేమ్లు కలిసి ఒక కంప్లీట్ స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఫ్రేమ్ వర్క్ని అందిస్తాయండి. మనకి ప్రొఫెషనల్ స్వింగ్ ట్రేడర్స్ సాధారణంగా ఈ స్ట్రక్చర్ను ఫాలో చేస్తారండి, ఏది మామూలుగా అయితే. అండ్ దీంట్లో ఎనాలిసిస్ కార్నర్ అనేసి మనం ఎలా ఎనాలిసిస్ చేయాలా, మొదట డైలీ చార్ట్లో ట్రెండ్ని గుర్తించి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా లేదా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది, లేదా సైడ్ వేస్లో ఉందా అనేది తెలుసుకోవాలి. తర్వాత 4 hour చార్ట్లో పుల్ బ్యాక్, బ్రేక్అవుట్ లేదా సపోర్ట్, రెసిస్టెన్స్ సెటప్ కోసం చూడాలి. చివరిగా 1 hour చార్ట్లో కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ చేయాలి. ఈ విధానం వల్ల బెటర్ రిస్క్ రివార్డ్ ట్రేడ్ లభించే అవకాశం పెరుగుతుంది. అండ్ దీంట్లో ట్రేడింగ్ స్ట్రాటజీ, దీంట్లో ఏం చేయాలా, ఎప్పుడు ట్రేడింగ్ చేయాలి అంటే ఎప్పుడు ట్రెండ్ డైరెక్షన్లోనే ట్రేడ్ చేయాలా. సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ని గౌరవించాలి. అలానే బ్రేక్అవుట్స్ మరియు పుల్ బ్యాక్ను ఉపయోగించి ఎంట్రీస్ ప్లాన్ చేయాలండి. అండ్ ఓవర్ నైట్ రిస్క్ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మార్కెట్ గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఉండటం వల్ల పొజిషన్ సైజుని సరిగ్గా నిర్ణయించాలా, లేకపోతే ఇబ్బంది పెడతాం. రిస్క్ రివార్డ్ రేషియో కనీసం 1:2 కనీసం ఉండాలంటే అంతకంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలా. పేషెన్సీ స్వింగ్ ట్రేడింగ్లో అత్యంత ముఖ్యమైనటువంటి యాటిట్యూడ్, గుర్తుపెట్టుకోండి, గుణం. సో ఇప్పుడు దాకా మీరు ఏమైనా ఇట్లాంటిది చేసి ఉంటే, స్వింగ్ ట్రేడింగ్ చేసి ఉంటే కనుక కింద దేంట్లో చేశారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మీరు ఎప్పటి వరకు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అలానే వాట్సాప్ కమ్యూనిటీ ఉంది. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.